ఎంతసేపు వెయిట్ చేయాలి? ఛా, 1 అవర్ అవుతుంది, ఇంకా రాలేదు. రాని చెప్తా. హాయ్ రా. ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఏదో నేను సైడ్ కొట్టడానికి వచ్చా అనుకుంటున్నాను అందరు ఇక్కడ. అనుకోవడం ఏంటి, నువ్వు చేసేదే కదా. అలా ఏం లేదులే బంగారం. అసలు ఎందుకు లేట్ అయింది? అంతా మోడీ వల్లే. మోడీ గారు ఏం చేశారు? మనీ డిపాజిట్ చేద్దామని బ్యాంక్ వెళ్ళానా, అమ్మాయిని కూడా చూడకుండా అర్ధగంట లైన్లో నిల్చోబెట్టారు. నువ్వు క్వీన్ విక్టోరియా, మరి రాగానే లోపల పంపించేస్తారు. నాకు చెప్పిన కదా బంగారం, నేను డిపాజిట్ చేసింటాను. దొరికావురా. ఉన్న మనీ ఎలా డిపాజిట్ చేయాలా అని ఆలోచిస్తున్నా. వద్దులే బంగారం, నా కోసం నువ్వు లైన్లో నిల్చొని కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. అడ్డమైన పనులన్నీ నా దగ్గర చేపించుకున్నావు కదే, అప్పుడు లేదా? పర్లేదులే బంగారం, నేను కాకపోతే ఇంకోటి చేస్తారు. చెయ్యకపోతే చంపేను. ఏది ఏమైనా మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లేదు, మోడీ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. బయట ప్రజలు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. లేదు, మోడీ గారు రైట్ డెసిషన్ తీసుకున్నారు. రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. మోడీ గారు రైట్ డెసిషన్ తీసుకున్నారు. లేదు, రాంగ్ డెసిషన్. లేదు, రైట్ డెసిషన్ లేదు, తీసుకున్నారు. రాంగ్ డెసిషన్ లేదు, నేను తీసుకున్నారు. చెప్తాను కదా, మోడీ గారు రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఏంట్రా మీరు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? అరసంటే నువ్వు చెప్పరా, మోడీ గారు చేసింది కరెక్టే కదా? నువ్వు చెప్పు, మోడీ గారు తీసుకుంది రాంగ్ డెసిషన్ కదా? లేదు, కరెక్ట్ గా చేశారు మోడీ గారు. లేదు, రాంగ్. లేదు, కరెక్ట్. లేదు, రాంగ్. లేదు, కరెక్ట్. లేదు, రాంగ్ డెసిషన్. లేదు, ఇంతకీ right. మోడీ ఎవర్రా? వాళ్ళ నాన్న నా కావే మా అవుతారు. ఓహో, అవునా? అవునంటావేంట్రా, ఇంతకీ ఏ స్కూల్లో చదువుకున్నావా? గవర్నమెంట్ స్కూల్లో. అందుకే ఇలా అన్నావు. మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్, ఆయనే 500s 1000s బ్యాన్ చేశారు. మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు కదా. సీఎం కన్నా పిఎం పెద్దరా, ఇండియాలో సీఎంలు అందరూ పిఎం కింద ఉంటారా. మరి మన ఇండియాలో పిఎంలు ఎంతమందిరా? ఏమరా నాకు తెలీదు. ఇద్దరు. అంటే ఇంతకు ముందు మన్మోహన్ సింగ్, ఇప్పుడు మోడీ. అమ్మయ్య, బతికించావు. అసలు ఇంతకీ మీ ఇద్దరు ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు పాత నోట్లు మారకపోతే మనకి ప్రాబ్లమే కదా. ప్రాబ్లమే కదా. అబ్బా, బ్లాక్ మనీ మొత్తం దొరుకుతుంది, ఇండియా డెవలప్ అవుతుంది కదా. డెవలప్ అవుతుంది కదా. అసలు ఇంతకీ బ్లాక్ మనీ అంటే ఏంట్రా? నీలాగా బ్లాక్గా ఉంటారే, వాళ్ళ దగ్గర ఉండే మనీని బ్లాక్ మనీ అంటారు. ఒరేచంటే ఇండియాలో 120 కోట్ల మంది ఉన్నారా. 120 కోట్ల? అబ్బా, మరైతే ముంబైలో ఢిల్లీలో ఎంతమంది ఉంటారా? ఒరే ఇండియాలోనే రా, ఢిల్లీ ముంబై అన్నీ ఉంటాయిరా. మరి జమ్మూ కాశ్మీర్? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లా అంటే ఇండియాలోనే ఉందన్నమాట. నేను మాట్లాడుకున్నా ఉంటే నేను చెప్తా. బ్లాక్ మనీ అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండదని బ్లాక్ మనీ అంటారు. అసలు ట్యాక్స్ నేను చెప్తా. ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇలా చాలా ట్యాక్స్లు ఉంటాయి. ఎవరైతే ఇవన్నీ కట్టకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండదని బ్లాక్ మనీ అంటారు. ఇందుకీ దేనికి వచ్చావురా? లెగ్ పీసులు తింటారు వచ్చా. లెగ్ పీసులు తినకుండా మమ్మల్ని ఎందుకు తింటావు? పోరాపో. అవును, ఇప్పుడు చెప్పు, మోడీ కరెక్ట్గా వచ్చేసింది. కరెక్టే. ఫర్ సపోజ్ ఇండియాలో ఉన్న 120 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడితే ₹1 చొప్పున 120 కోట్లు, ₹100 చొప్పున 12,000 కోట్లు, ₹1000 చొప్పున 1,20,000 కోట్లు. జస్ట్ ఇమాజిన్, ఇండియాలో 120 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇండియా ఎంతో డెవలప్ అవుతుంది కదా. అవును. తులసమ్మా, ఏమైందండి? బ్యాంక్లో డిపాజిట్ చేశారా? ఏంది డిపాజిట్ చేసేది? మోడీ గారు తీసుకునేది రాంగ్ డెసిషన్. మీరే కదండి మోడీ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, అందరూ ట్యాక్స్ కడితే ఇండియా డెవలప్ అయిపోతుందన్నారు. ఓ నో తులసమ్మా, నేను చెప్తున్నాగా విను. అంటే మీరు చెప్తేనే వినాలా? లేదే, ఎదిరిండి సరైన పక్కిండి సిరిస వాళ్ళు చెప్తారు, విను పో పో. అది కాదండి. ఏది కాదు, బయట అంతా ఇదే బిజినెస్గా మారిపోయింది. 20% కమిషన్ పెట్టుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేస్తున్నారు. అసలు మోడీ గారు ఏం చేస్తున్నారో. ఇంతసేపు లైవ్లో ఉన్నారండి టీవీలో. జోకా? అసలు పోస్ట్ ఆఫీస్లో, బ్యాంకుల్లో అన్నింటిలోనే కరప్షన్ అయిపోయింది. లాస్ట్కి సఫర్ అయింది మన మిడిల్ క్లాస్ వాళ్ళే. అయినా స్విస్ బ్యాంక్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి, దాన్ని బయటికి తీసుకురావచ్చు కదా మోడీ గారు. మీకెలా తెలుసండి? కొంపతీసి మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? ఎవడికి పడితే వాడికి అకౌంట్ ఉండదే అక్కడ. కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనకెన్ని కోట్లున్నాయో. మన పెళ్ళికి మీ నాన్న పెట్టిన కోట్ తప్ప ఇంకేం లేదు. అయినా నాకు డౌట్, ప్రతి పొలిటీషియన్ వెనకాల ఓ బిజినెస్ మ్యాన్ ఉంటాడేమో కదా. అంటే ఇండియా మొత్తానికి అంబానీ జియో సిమ్ ఫ్రీగా ఇస్తున్నాడు కదా, దాన్ని బట్టి నీకేమర్థమైంది? హీస్ ఎ గ్రేట్ పర్సన్, మనకి సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ చేస్తున్నారా? ఇండియాలో తిండి లేకుండా చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ లేకుండా సఫర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చేయొచ్చు కదా సర్వీసు. చెయ్యొచ్చు కదా. ఎందుకు చేస్తాడు? ఆయన చేస్తే బిజినెస్ చేస్తాడు. అయినా మోడీ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, కానీ మన గవర్నమెంటే కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏమంటారు? మోడీ గారు కరెక్టా రాంగా? మోడీ గారు కరెక్టే, కానీ రాంగ్. వామ్మో, ఒకసారి కరెక్ట్ అంటారు, ఒకసారి రాంగ్ అంటారు. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదండి. భరించలేవా? అయితే డైవర్స్ పో.
అయ్యో అయ్యో సారీ అండి ప్లీజ్ అంత నాలుగు డైవర్స్. అయితే మా నాన్న ఇచ్చిన కట్నం మొత్తం నాకు కొత్త నోట్లతో తిరిగి ఇవ్వండి. ఏ ఊరికే జోక్ చేసి తెలుసు మా లో పని చూసుకో పో పో. హ్మ్.